హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నిన్నటి రోజు శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక సర్వే గురించి తెలుసుకుందాం. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే అవసరమవుతాయో వాటిని మాత్రమే ఒక 10 పేజీల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. అందులో మొదటి లైన్ 2021-22 ఆర్థిక సంవత్సరపు సర్వే యొక్క సారాంశం. 2022-23లో 8% నుంచి 8.5% వృద్ధి రేటును సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని నిన్నటి రోజు ప్రకటించిన కేంద్ర ఆర్థిక సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది. ఎంత నుంచి ఎంతవరకు? 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 8% నుంచి 8.5% మధ్య వృద్ధి రేటు సాధించవచ్చని ఒక అంచనా అనేది వేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశం 2021-24లో అతి వేగంగా ఎదిగే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిపోతుందని ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏ సంవత్సరం నాటికి? 2021-24 సంవత్సరం నాటికి, అనగా 4 సంవత్సరాల కాలం వ్యవధిలో 2021-24 మధ్య కాలానికి గాను అతి వేగంగా ఎదిగే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిపోతుందని ఈ 3 అంతర్జాతీయ సంస్థలు అనేవి అంచనా వేసి తెలియజేశాయి. అదేవిధంగా వాస్తవిక లెక్కల్లో అనేది 2021-22లో 9.2% మేర వృద్ధి రేటు అనేది నమోదు చేసుకున్నది. వాస్తవిక లెక్కలు ప్రకారం 9.2% నమోదు చేసుకున్నది. భారతీయ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ముందు సంవత్సరంలో 3.6%గా నమోదైన వృద్ధితో పోలిస్తే 2021-22లో వ్యవసాయ రంగం 3.9% మేర వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. ఎంత శాతం? 3.6% గత సంవత్సరపు వృద్ధి సాధించింది. ఇప్పటితో పోలిస్తే 3.9% మేర పెరుగుతుంది. అంటే 0.3% మేర వృద్ధి అనేది నమోదు అవుతుందని అంచనా. ఓకే, మరొక ముఖ్యమైన పాయింట్, 2020-21లో 7% వృద్ధి నుంచి 2021-22లో 11.8% వృద్ధిని పారిశ్రామిక రంగం సాధించబోతోందని ఇటీవల ప్రకటించిన కేంద్ర ఆర్థిక సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది. ఎంత శాతం? గతంలో 7% ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2021-22 గాను 11.8% వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఓకే, గత ఏడాది -8.4%కి పరిమితమైన సేవారంగం వృద్ధి రేటు 2021-22లో 8.4%కి ఎదిగే అవకాశం ఉంది. ఎంత శాతం? 8.4%. -8 నుండి +8లోకి వచ్చేస్తోంది. గత కోవిడ్ కారణంగా ఈ మైనస్ వృద్ధి రేట్ అనేది నమోదు కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్లోకి వచ్చింది. అదేవిధంగా 2021 డిసెంబర్ 31 నాటికి మన ఇండియాలో అందుబాటులో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి $634 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఎన్ని బిలియన్ డాలర్లు? 634 బిలియన్ల అమెరికన్ డాలర్స్. ఇది 13 నెలల్లో జరిగిన దిగుమతుల విలువకు సమానమని ఇటీవల వెల్లడించడం జరిగింది. 2021 డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచీతో కూడిన ద్రవ్యోల్బణం 5.6%గా నమోదు కావడం జరిగిన
అయితే భరించదగిన పరిమితిలోనే ఈ ద్రవ్యోల్బణం ఉందని ఈ సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది. ఎంత శాతం ద్రవ్యోల్బణం? 5.6%. అయితే సర్వేలో భాగంగా వెల్లడించంటే దీన్ని భరించగలము అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. మరొక పాయింట్, 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్థూల స్వదేశీ ఉత్పాదన అనేది 8% నుంచి 8.5% వరకు వృద్ధిని నమోదు చేసుకుంటుందని అంచనా వేయడం జరిగింది. ఏ ఆర్థిక సంవత్సరానికి? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23. 8 నుంచి 8.5%. దేశంలో కొనసాగుతున్న విస్తృత స్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియ, సరఫరాల రంగంలో సంస్కరణ ద్వారానే అందే ప్రయోజనాలు, నియంత్రణ సడలింపులు, ఎగుమతుల్లో భారీ స్థాయి వృద్ధి, పెట్టుబడి వ్యయానికి అందుబాటులో ద్రవ్యనిధి వంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయి. అనగా గతంలో కోవిడ్ వచ్చిన కారణంగా ఈ సంస్కరణలన్నీ నిలిచిపోయాయి. ఏవి? సరఫరా రంగంలో సంస్కరణ అనేవి గతంలో తగ్గినాయి. కానీ ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నందువల్ల ఇవన్నీ మళ్ళీ మొదలవడంతో స్థూల స్వదేశీ ఉత్పత్తి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ కేంద్ర ఆర్థిక సర్వేలో భాగంగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏది? పెట్టుబడి వ్యయానికి మరియు ఎగుమతుల్లో భారీ స్థాయి వృద్ధి, ద్రవ్యనిధి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నందున అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ స్థూల దేశోత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో అనగా 2022 జనవరి 31 తేదీన సర్వే ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ రోజున 2021-22 సంవత్సరపు ఆర్థిక సర్వే నివేదికలో కొన్ని విషయాలు అనగా మనము చదువుకున్న ఇంతకుముందు విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సానుకూలపరిచే పటిష్ట స్థితిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉందని ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఏది? ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి, ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సానుకూలపరిచే పటిష్ట స్థితిలో భారతదేశం ఉందని ఈ సర్వేలో భాగంగా ఆమె వెల్లడించడం జరిగింది. వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం ఇకపై జరగబోదని, సాధారణ వర్షపాతం ఉంటుందని, అలాగే ప్రధాన బ్యాంకుల ప్రపంచ స్థాయి లిక్విడిటీ సాధారణంగానే ఉంటుందని, చమురు ధరల బ్యారెల్కు 70 నుంచి 75 అమెరికన్ డాలర్ల మధ్యనే ఉంటుందని, 70 నుంచి 75 మధ్య అమెరికన్ డాలర్ల మధ్యనే ఉంటుందని, ప్రపంచ సరఫరా వ్యవస్థ స్థిరంగా ఉండగలదని భావిస్తూ 2022-23 సంవత్సరపు వృద్ధిపై అంచనాలను రూపొందించారు. వృద్ధి అంచనాలు ఏవి? 8% నుంచి 8.5%. వీటన్నిటినీ ఉదాహరణగా తీసుకొని ప్రస్తుత సర్వేను రూపొందించిన ఆర్థిక శాస్త్ర నిపుణులు 8 నుంచి 8%, 8.5% ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ పీడిఎఫ్లో ఈ గిస్ట్ అనేది ఉంది, అంటే స్నాప్షాట్. ఇందులో జీడిపి వృద్ధి రేట్ అనేది ఎంత శాతం ఉంది, ఫిస్కల్ డెఫిసిట్, ఇన్ఫ్లేషన్ మరియు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులు మరియు అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ, ఫిషింగ్, ఇండస్ట్రియల్ గ్రోత్, సర్వీస్ సెక్టర్ వీటన్నిటి యొక్క వాల్యూస్ అనేది ఇచ్చారు. అలాగే ముందు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 2022-23 సంవత్సరంలో స్థూల దేశోత్పత్తి అనేది 8.7% ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అనగా భారతదేశం యొక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలో
భారతదేశం యొక్క జీడిపి అనేది ఎంత ఉంటుందని చెప్పింది ప్రపంచ బ్యాంకు? 8.7%. 8.7%. 8.7%. అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ 7.5% ఉంటుందని చెప్పింది. ఈ ముందస్తు అంచనాల ప్రాతిపదికన భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పోల్చవచ్చని సర్వే పేర్కొన్నది. ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు ఏవైతే వృద్ధి రేటును నమోదు చేశాయో వాటిని కూడా పోల్చవచ్చని మన ఆర్థిక సర్వేతో పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నుంచి 2022 జనవరి 25న వెలువరించిన ప్రపంచ ఆర్థిక అంచనాల ప్రకారం భారతదేశం వాస్తవిక స్థూల ఉత్పత్తి అనేది 2021-22 గాను, అదేవిధంగా 2022-23 సంవత్సరాల్లో 9% మేర, 2023-24లో 7.1% మేర పెరగబోతోందని అంచనా వేయడం జరిగింది. ఏ సంస్థ? ప్రపంచ ఆర్థిక అంచనాల ప్రకారం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈ విధంగా అంచనా వేయడం జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలోనూ అతివేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవగలుగుతుందని ఈ లెక్కలను బట్టి అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతం సూచిస్తున్నాయి కూడా. మనకు పీడిఎఫ్లో ఒక ఇమేజ్. స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 9.2% ఇన్ రియల్ టర్మ్స్ 2021-22. మనం ఇంతకుముందు చెప్పుకున్నది వాస్తవిక వృద్ధి రేటు 9.2%, 2021-22కు సంబంధించినది. అదేవిధంగా ఎకానమిక్ రివర్స్ ఫాస్ట్ ఫ్రీ పాండమిక్ లెవెల్. పాండమిక్ వచ్చినా కూడా ప్రస్తుత ఆర్థిక సర్వే 2022-23 గాను 8.5% వెల్లడించారు కదా, అది. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది? 8.7%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.5%. వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ 9%. మొత్తం 3 అంతర్జాతీయ సంస్థలు కలిపి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అనేవి వెల్లడించాయి. 8.7%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.5%, వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ 9%. ఈ మూడు అంతర్జాతీయ సంస్థల అంచనాలు అనేవి మన ఆర్థిక సర్వేలో పోల్చడానికి వీలు కలిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 7.3%గా మాత్రమే వృద్ధి నమోదు చేసుకున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ అనేది వాస్తవిక లెక్కల ప్రకారం 2021-22లో 9.2% మేర వృద్ధి సాధించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 9.2% 2020-21లో. అయితే తొలి ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే ఈ వృద్ధిని లెక్కవేసింది. ఇది తొలి ముందస్తు, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. వైరస్ మహమ్మారి వ్యాప్తి ముందు నాళ్ల స్థాయికి ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు చేరుకున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. అంటే 2021 సంవత్సరంలో పూర్తిస్థాయి లాక్డౌన్ ఆంక్షలు విధించినప్పటి పరిస్థితి కంటే మొదటి త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు అనేవి సెకండ్ వేవ్ వైరస్ ప్రభావం చాలా తక్కువేనని, అలాగే ఆరోగ్యంపై కోవిడ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ మొత్తానికి ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని దాదాపు అన్ని సూచీకలు తెలియజేస్తున్నాయి. అంటే మొదటి సెకండ్ వేవ్ కంటే రెండవ సెకండ్ వేవ్ ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపలేదు. కాబట్టి వృద్ధి రేటు అంచనాలు అనేది మంచిగానే ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా జీడిపి గ్రోత్ రేట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏది 2020-21 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత వృద్ధి రేటు నమోదు చేసుకుంది? -7.3%. అదేవిధంగా
ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం అయితే 2021-22లో ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 9.2%. మనం ఇంతకుముందు చదువుకున్న లైన్స్ ఇవి 9.2%. అదేవిధంగా 2022-23 దీని ప్రకారం చూస్తే 8% నుంచి 8.5% ఉండొచ్చని అంచనా వేశారు. ఏది ఇక్కడ కాన్స్టాంట్ ప్రైసెస్ 2011-12 లెక్కల ప్రకారం కాన్స్టాంట్ స్థిర ధరల వద్ద 2011-12 స్థిర ధరల వద్ద ఈ లెక్కలు ఈ వృద్ధి రేటు అంచనా అనేవి వేయడం జరిగింది. అయితే వివిధ రంగాల్లో ప్రగతిని గురించి కూడా ఆర్థిక సర్వే వివరించింది. వ్యవసాయంపై, వ్యవసాయ అనుబంధ రంగాలపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం చాలా తక్కువేనని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9% వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయని, అంతకుముందు సంవత్సరం వ్యవసాయ రంగం 3.6% వృద్ధిని నమోదు చేసిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎంత శాతం? 3.9% 2021-22లో. అంతకుముందు సంవత్సరం అనగా 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో 3.6% మేర వ్యవసాయ రంగం అనేది వృద్ధి రేటును నమోదు చేసుకున్నది. అదేవిధంగా రబీ పంట కాలాల్లో నాట్లు పడిన విస్తీర్ణం, అదేవిధంగా గోధుమ, వరి పంటల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతూ వచ్చాయని పేర్కొన్నది. ఏ పంటలు? గోధుమ, వరి పంటలు అనేవి ఉత్పత్తిపరంగా స్థిరంగా ఉన్నాయని పేర్కొన్నది ఈ ఆర్థిక సర్వేలో. ప్రస్తుత సంవత్సరంలో అనగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ కాలానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 15.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఖరీఫ్ కాలానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? 15.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడు సెంట్రల్ పూల్ కింద ఆహార ధాన్యాల సేకరణ ప్రక్రియకు సంబంధించి 2021-22లో పెరుగుదల అనేది ధోరణే కనిపించింది. అనగా పెరుగుదల ధోరణి మాత్రమే కనిపిస్తున్నది. అలాగే కనీస మద్దతు ధరలు కూడా పెరిగాయి. అనగా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు ఎంఎస్పి అనేది కూడా పెరిగాయి. ఇది జాతీయ ఆహార భద్రతకు, రైతుల ఆదాయ వృద్ధికి దోహదం పడుతుంది. ప్రభుత్వ విధానాల తోడ్పాటు, సహాయ సహకారాలతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది. వ్యవసాయ రంగం అనేది 3.6% నుంచి 3.9%కి వృద్ధి సాధించింది. అదేవిధంగా ప్రస్తుత ఖరీఫ్ కాలానికైతే 15.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని ప్రస్తుత ఆర్థిక సర్వేలో భాగంగా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తితో సవాళ్లు ఎదురైనప్పటికీ సకాలంలో విత్తనాలు, ఎరువులు వాటి యొక్క సరఫరా జరగడం ద్వారా వ్యవసాయ వృద్ధికి దోహదపడింది. గత 10 ఏళ్ల సగటుకు మించి మంచి వర్షాలు కురవడం, జలాశయాల్లో మరియు నీటి నిల్వలు పెరగడం వల్ల కూడా ఈ వ్యవసాయ రంగంలో సత్ఫలితాలు ఇచ్చాయని ఈ ఆర్థిక సర్వేలో భాగంగా వెల్లడించడం జరిగింది. మరొక మెయిన్ పాయింట్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది. ఇక్కడ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 ఇయర్స్ చూసుకోవాలి. ఏవి చూసుకోవాలి? 3 ఇయర్స్, 3 సంవత్సరాలకు సంబంధించిన ఆహార ధాన్యాల ఉత్పత్తి చూసుకోవాలి. అవి ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి, మరియు గత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నాయి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నాయని అంచనా వేసుకోవాలి. ఇక్కడ 2018-19కి గాను 285.2 మిలియన్ టన్నులు. ఎంత? 285.2 మిలియన్ టన్నులు ఎంటీ. అదేవిధంగా 2019-20లో 2019-20కి గాను 297.5 మిలియన్ టన్నులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 4వ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం 2020-21లో ఇదేది 4వ అడ్వాన్స్ ఎస్టిమేట్స్
ఎంత నమోదు చేసుకుంది? 308.6 308.6 అనేది నమోదు చేసుకుంది. ఇక పారిశ్రామిక రంగం కూడా గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని ఆర్థిక సర్వే పేర్కొన్నది. 2020-21 సంవత్సరంలో 7% వృద్ధిని మాత్రమే నమోదు చేసినా కూడా పారిశ్రామిక రంగం ఆ తర్వాత తిరిగి కోలుకొని మరింత దూకుడు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11.8% వృద్ధిని సాధించగలిగింది. ఎంత శాతం ప్రజెంట్? 11.8%, గతంలో 7%. తయారీ, నిర్మాణం, గనుల త్రవ్వకం వంటి రంగాలు కూడా ఇదే వృద్ధి ధోరణిలో ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్న విద్యుత్ శక్తి, నీటి సరఫరా వంటి రంగాలు చక్కని ప్రగతిని నమోదు చేసుకోవడం జరిగింది. కాగా స్థూల విలువల జోడింపు జీవీఏలో పారిశ్రామిక రంగం వాటా ఏకంగా 28.2% మేర ఉండొచ్చని అంచనాలు వేయడం జరిగింది. ఎంత శాతం? 28.2%. ఇందులో జీవీఏలో జీవే గ్రాస్ వాల్యూ యాడెడ్. సేవా రంగానికి చెందిన పలు విభాగాలు, ప్రత్యేకించి మనుషుల భౌతిక ప్రమేయం ఉన్న సేవలలో వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆర్థిక సర్వే పేర్కొన్నది. అంటే మనుషుల ద్వారా ఏదైతే సర్వీస్ చేస్తారో ఆ సర్వీస్ రంగాలు అనేవి ఈ వైరస్ వల్ల తగ్గిపోయాయని వెల్లడించారు ఈ ఆర్థిక సర్వేలో. గత ఏడాది -8.4% స్థాయికి పరిమితమైన సేవారంగం అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.2% మేర ప్రగతిని సాధించవచ్చని ఈ ఆర్థిక సర్వే ద్వారా వెల్లడించడం జరిగింది. అనగా అంచనా వేయడం జరిగింది. ఎంత శాతం? 8.2% మేర అంచనా వేయడం జరిగింది. సేవలకు సంబంధించిన ఉపరంగాల పనితీరు మాత్రం పలు రకాలుగా నమోదైంది. ఆర్థిక, స్థిరాస్తి రంగం, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం విభాగాల్లో కార్యకలాపాలు ఇప్పటికే కోవిడ్ ముందు నాటి స్థితికి చేరుకున్నాయి. ఇందులో ఆర్థిక రంగంలోనూ, స్థిరాస్తి రంగంలోనూ, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం ఈ విభాగాల్లో ఇప్పటికే కోవిడ్ ముందు నాటితో పోలిస్తే ప్రజెంట్ స్థిరంగా ఉన్నాయి. అంటే ముందు నాటితో పోలిస్తే చేరుకున్నాయి. అయితే ప్రయాణ రంగం, వాణిజ్యం, హోటళ్ల వంటి రంగాలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వెల్లడించడం జరిగింది. ఇక పర్యాటక రంగం నుంచి ఆదాయం వేగంగా పడిపోయినప్పటికీ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవల రంగంలో భారీగా ప్రగతిని నమోదు చేసుకోవడం జరిగింది. ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2021-22 సంవత్సరంలో వినియోగ రంగం మొత్తంగా 7% వృద్ధిని నమోదు చేసుకుంది. ఇది వినియోగ రంగం అనేది 7% వృద్ధిని నమోదు చేసుకున్నది. గత సంవత్సరంలాగే ఈసారి కూడా ప్రభుత్వ తరపు వినియోగమే వృద్ధిలో ఎక్కువగా పాత్ర కనిపించింది. ఇది ప్రభుత్వ తరపున వినియోగమే అనగా వినియోగ వృద్ధి ఎక్కువగా కనిపించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రభుత్వ తరపు వినియోగం కోవిడ్ ముందస్తు కాలం కంటే ఎక్కువగా 7.6% స్థాయికి పెరగవచ్చని ఈ ఆర్థిక సర్వే అంచనాలు చెబుతున్నాయి. ప్రైవేట్ రంగం తరపు వినియోగం కూడా గణనీయంగా మెరుగుపడినట్లు అంచనా వేశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కంటే ముందస్తు స్థాయిలో 97%కి ప్రైవేట్ రంగం నుంచి వినియోగం చేరుకుంటున్నట్లు, వేగంగా వ్యాక్సినేషన్, ఆర్థిక కార్యకలాపాలు మామూలు స్థాయికి చేరుకోవడం వంటి పరిమాణాల నేపథ్యంలో ఈ రంగం మరింత బలమైన స్థాయికి కోలుకుంటున్నట్లు ప్రస్తుత ఆర్థిక సర్వే వెల్లడించింది, అనగా అంచనా వేసింది. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ GFCF గ్రాస్ ఫిక్స్డ్ GFCF లెక్కల ప్రకారం పెట్టుబడులు 2021-22 సంవత్సరంలో 15% మాత్రమే వృద్ధిని సాధిస్తున్నామని, ఇది 15% వృద్ధిని సాధిస్తున్నామని, త్వరలోనే కోవిడ్ మహమ్మారి ముందస్తు కాలం స్థాయికి వృద్ధి కోలుకుంటుందని ఈ ఆర్థిక సర్వే వెల్లడించింది.
పెట్టుబడుల వ్యయం, మౌలిక సదుపాయాల వంటి ఖర్చుల వంటి చర్యల ద్వారా వృద్ధి చక్రం అనేది గతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల రంగం ముఖ్య పాత్ర పోషిస్తున్నది. అనగా ప్రస్తుతం పెట్టుబడుల రంగం అనేది వాటి యొక్క పాత్ర పెరుగుతున్నది. దీనితో స్థూల స్వదేశీ ఉత్పత్తి జీడిపిలో పెట్టుబడుల నిష్పత్తి స్థాయి 2021-22 సంవత్సరంలో 29.6% పెరిగే సూచనలు ఉన్నట్లు ప్రస్తుత ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎంత శాతం? స్థూల దేశీయ ఉత్పత్తిలో పెట్టుబడుల నిష్పత్తి స్థాయి అనేది 29.6%, 29.6%. ఓకే, గత 7 ఏళ్ల కాలంలో ఇదే అత్యధికం కాబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల పునరుజ్జీవనం ఇంకా ప్రారంభ దశలో మరియు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ భారతదేశంలో పెట్టుబడుల్లో మరింత బలంగా ముందుకు దూసుకుపోయేటట్లుగా పలు సూచనలు తెలియజేస్తున్నాయి. ప్రైవేట్ రంగం పెట్టుబడులకు తగినంత మద్దతు అందించేందుకు బలిష్టమైన ప్రక్షాళన పొందిన బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం సంసిద్ధంగా ఉంది. ఇది ప్రైవేట్ రంగం పెట్టుబడులకు తగినంత మద్దతు కల్పించేందుకు గాను బ్యాంకింగ్ రంగం అనేది పటిష్టంగా ఉందని మరియు సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇక ఎగుమతులు దిగుమతుల గురించి ప్రస్తావిస్తే ఈ ఆర్థిక సర్వేలో 2021-22 సంవత్సరంలో ఇప్పటి వరకు సరుకులు సేవల ఎగుమతులు చాలా బలంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఇది కోవిడ్ వచ్చిన తర్వాత కూడా సరుకులు సేవల ఎగుమతులు అనేవి చాలా బలంగా అనగా మంచిగా కొనసాగుతున్నాయని ఈ కేంద్ర ఆర్థిక సర్వేలో భాగంగా వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో సరఫరాకు సంబంధించి పలు రకాల అడ్డంకులు ఎదురైనప్పటికీ 2021-22 సంవత్సరంలో వరుసగా 8 నెలల పాటు వాణిజ్య ఎగుమతులు $30 బిలియన్ల పై స్థాయికి నమోదయ్యాయి. ఎంత? 8 నెలల కాలంలో $30 బిలియన్, $30 బిలియన్. సేవల నికర ఎగుమతులు కూడా వేగంగా పెరిగాయి. వృత్తిపరమైన యాజమాన్య సేవలు, కన్సల్టింగ్ సేవలు, ద్రవ్య శ్రవణ మరియు సంబంధిత సేవలు అనేవి, సరుకు రవాణా సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్ సమాచారం వంటి సేవల్లో ప్రగతి కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. ఇది వాణిజ్య ఎగుమతులు అనేవి ఈ సరుకు రవాణా సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్ సమాచారం వంటి సేవల్లో ప్రగతి కారణంగానే ఈ వృద్ధి అనేది సాధించింది. ఇది $30 బిలియన్ల స్థాయికి చేరుకోవాలంటే వీటి యొక్క సహకారం ముఖ్య కారణం. గిరాకీ ప్రాతిపదికన పరిశీలించినప్పుడు ఇక భారతదేశం మొత్తం ఎగుమతులు అనేవి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16.5% మేర వృద్ధిని సాధించవచ్చని భావిస్తున్నారు. ఇది మొత్తం ఎగుమతుల వృద్ధి శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16.5%. కోవిడ్ వ్యాప్తి ముందస్తు కాలం స్థాయిని కూడా ఈ ఎగుమతులు అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. స్వదేశీయంగా గిరాకీ పెరగడం, దిగుమతులు, ముడి చమురు, అలాగే లోహాల ధరల పెరుగుదల కొనసాగుతుండడం వంటి పరిమాణాలతో దేశంలో దిగుమతులు కూడా బాగానే కోలుకున్నాయి. అంటే కరోనా వచ్చినప్పుడు కూడా కోవిడ్ వ్యాప్తి ముందస్తు కాలం స్థాయిని కూడా ఈ ఎగుమతులు అధిగమించవచ్చు. అంటే గతంలో కోవిడ్ రాకముందు ఏదైతే ఎగుమతులు ఉన్నాయో వాటిని ప్రజెంట్ అధిగమించవచ్చు, వాటి స్థాయికి చేరుకోవచ్చు అనే ఒక అంచనా రావడం జరిగింది. ఎందుకు? స్వదేశీయంగా గిరాకీ పెరిగాయి, దిగుమతి ముడి చమురు, లోహాల ధరలు పెరుగుదల వంటి పరిమాణాలతో దేశం దిగుమతులు కూడా కోలుకుంటున్నాయి. కోవిడ్ ముందస్తు కాలం దిగుమతుల కంటే అధికంగా 2021-22 సంవత్సరంలో దిగుమతులు అనేవి 29.4% మేర పెరుగునున్నాయి. ఎంత శాతం పెరుగుతున్నాయి? 29.4%.
29.4. ఫలితంగా 2020-21 సంవత్సరంలో అదే కాలంతో పోల్చినప్పుడు 2021-22లో భారతదేశపు నికర ఎగుమతుల్లో పరిస్థితి రుణాత్మక ధోరణికి దారితీసింది. అనగా సేమ్ కాలానికి 2020-21కి 2021-22కి పోలిస్తే గతంలో ఎంత రుణాత్మక ధోరణికి దారితీసింది. అయితే కరెంటు ఖాతా లోటు మాత్రం నిర్వహణ సౌలభ్యంతో కూడిన పరిమిత స్థాయిలోనే కొనసాగవచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సవాళ్ళు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ భారతదేశం చెల్లింపు సమతూక స్థితి గత 2 ఏళ్లలోనూ లాభదాయకంగానే కొనసాగింది. దీనితో రిజర్వ్ బ్యాంక్ కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకోగలిగింది. 2021 డిసెంబర్ నెలాఖరుకు రిజర్వ్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనేవి $634 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది 13.2 నెలల దిగుమతుల విలువకు సమానంగా విదేశీ రుణాల స్థాయి కంటే బాగా ఎక్కువగా ఉంది. ఎంత? 634 బిలియన్ల అమెరికన్ డాలర్స్. ఇది 13.2 నెలల దిగుమతుల విలువకు సమానంగా విదేశీ రుణాల స్థాయి కంటే బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూద్దాం ఫారెన్సిక్ రిజర్వ్ నిల్వలు. ఇక్కడ 2019-20 ఆర్థిక సంవత్సరంలో అయితే 477.8 అమెరికన్ బిలియన్ డాలర్స్. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 577. ప్రజెంట్ 2021-22లో అయితే 633.6 నిల్వలు ఉన్నాయి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు. అభివృద్ధి సాధించిన దేశాల్లోనూ పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాల్లోనూ ద్రవ్యోల్బణం ప్రపంచ స్థాయి సమస్యగా తిరిగి తలెత్తిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇది అభివృద్ధి సాధించిన దేశాల్లోనూ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న దేశాల్లోనూ ద్రవ్యోల్బణం అనేది ఒక సమస్యగా మారిందని ఈ సర్వే వెల్లడించింది. ఇంధన ధరలు, ఆహారేతర సరుకులు, ఉపకరణాల ధరలు పెరగడం, ప్రపంచ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, సరుకు రవాణా వ్యయం పెరగడం వంటి పరిమాణాలతో ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీసింది. సరుకు రవాణా వ్యయం పెరిగింది. భారతదేశంలో వినియోగ ధరల సూచీతో కూడిన ద్రవ్యోల్బణం అనేది 2021-22 సంవత్సరంలో ఏప్రిల్ టు డిసెంబర్ మధ్య కాలంలో 5.2% మేర వృద్ధి నమోదు చేసుకుంది. 5.2% ద్రవ్యోల్బణం అనేది 5.2% నమోదైంది. 2020-21 సంవత్సరము ఇదే కాలానికి అనగా ఏప్రిల్ టు డిసెంబర్ ద్రవ్యోల్బణం ఎంత ఉంది? 6.6% నమోదైంది. ఏ కాలానికి? గత ఆర్థిక సంవత్సరం 2020-21లో 6.6% మేర ద్రవ్యోల్బణం అనేది నమోదైంది. ప్రజెంట్ చూస్తే 5.2%. ప్రజెంట్ 5.2%. ఇది భరించదగిన పరిమితిలోగానే ఉందని భావిస్తున్నారు. 2021-22 ఆహార సంబంధ ద్రవ్యోల్బణంలో తగ్గుదలతో పాటు ఆహార సంబంధమైన ద్రవ్యోల్బణంలో తగ్గుదలతో రీటైల్ సరుకుల సంబంధిత ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఇది రీటైల్ సరుకుల సంబంధిత ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం మాత్రం 2 అంకెల స్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇది WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. టోకు ధరల ద్రవ్యోల్బణం అనేది 2 అంకెల స్థాయిలో కొనసాగుతుంది.
ఆర్థిక వ్యవస్థకు అందించిన ద్రవ్యపరమైన మద్దతు, ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకున్న చర్యల వ్యయం కారణంగా ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణం వంటివి 2020-21లో పెరిగాయి. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయం బలమైన స్థాయిలో కోలుకోగలిగింది. 2021 సంవత్సరం ఏప్రిల్ టు నవంబర్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వపు రెవెన్యూ వసూలు అనేవి, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్, కేంద్ర ప్రభుత్వపు రెవెన్యూ వసూళ్లు అనేవి 67.2% మేర పెరిగాయి. 67.2% మేర పెరిగాయి. 2021-22 సంవత్సరపు బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ వసూళ్లలో 9.6% మేర వృద్ధి నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నుల ఊపందుకున్న దశలో ప్రజెంట్ ఉన్నాయి. అలాగే నెలసరి వస్తు సేవల పన్ను జిఎస్టీ వసూలు అనేవి 2021 జూలై నుంచి ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించాయి. ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయల స్థాయిని అధిగమించాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక పీడిఎఫ్ ఉంది, అది కూడా ఒక 10 పేజీలు ఉంటుంది, మొత్తం కేంద్ర ఆర్థిక సర్వే తెలుగులో. దాన్ని మరొక వీడియోలో చేసుకుందాం. మళ్ళీ ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.